దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవుని వాక్యం వింటూ అనునిత్యము దైవ సన్నిధానములో ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని అప్పుడే గంటలు దినాలు వారాలుగా ముందుకు పరిగెడేటటువంటి సమయం. ఒకరోజు పెరుగుతూ ఉంది అని అన్నప్పుడు, మరొక రోజు మనం చూడగలుగుతున్నాం అన్నప్పుడు, దేవుని సన్నిధానంలో ఒక దిన ఆయుష్ మనకు తగ్గుతూ ఉంది అని, ప్రభువును చేరుకోవడానికి ఒక దినం ముందుకు వెళ్తున్నాము అని దేవుని బిడ్డలు మనస్సున విశ్వసించి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నప్పుడు సరిచేసుకుంటూ ఆత్మీయముగా బలపరచబడవలసిన వ్యక్తులుగా ఉన్నాం. దేవునిందు ప్రియులారా, ఎన్నో సందేశాలు యాకోబు అనే భక్తుడు అంటాడు తన గ్రంథములో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. దేవునిందు ప్రియమైన వారులారా, వినువారుగా మనము ఉండకూడదు, వాక్య ప్రకారముగా ప్రవర్తించువారమై ఉండాలి. చాలామంది పెద్దలు దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఒక పుస్తకములో పొందుపరుస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషం. అయితే కేవలం పుస్తకములోనే పొందుపరచక హృదయములో కూడా వాటిని భద్రపరుచుకోవాలి. మరియా ప్రతి మాటను హృదయంలో భద్రపరుచుకుంది అని లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి దేవునిందు ప్రియమైన వారులారా, భద్రపరుచుకుంటూ ఒకవేళ నేటికి ఈ వాక్యమునే ఎవరైనా రక్షించబడకపోతే రక్షించబడ్డానికి వెనువెంటనే జీవముండగానే త్వరపడండి. ఇప్పటికే మేము రక్షించబడ్డాం, దేవుని సేవకుడా, దేవుని రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నామంటే ఆత్మీయతలో వృద్ధి చెందండి. మంచిది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడమన్న ఒక అమూల్యమైన విషయము ఏంటి అనగా, అంతఃపురము లాంటి మందిరములో ఎందుకుండాలి? అంతఃపురమైనటువంటి మందిరములో, అంతఃపురము రాజులు నివసించే భవనాలను అంతఃపురము అంటారు కదండి. అంతఃపురాలను మనం, ఇది రాజు అంతఃపురం, ఇది రాణి అంతఃపురం అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రాజులు నివసించే చోటును అంతఃపురము అనంటే, ఈ లోకములో దేవుని ప్రియబిడలముగా మనము కూడుకునేటటువంటి స్థలము, అది రేకుల షెడ్డా, పాలరాతి భవనమా, లేకపోతే ఇళ్ళ, ఒక టెంట్ కిందన ఎక్కడ అనేది కాదు. కూడుకుంటూ ఉన్నప్పుడు మందిరముగా సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలమైన మనం కూడా రాకుమారులమే. పురుషుడని స్త్రీ అనే భేదము లేదు సంఘములోని బిడ్డలకు. వారు రాకుమారులు, రాజు బిడ్డలు. ఎలాగ చెప్తారు? పేతురు భక్తుడు అన్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును అన్నాడు. దేవుని బిడ్డలారా, రాజులైన యాజక సమూహం అండి మనం. కాబట్టి మనము అంతఃపురమైన మందిరములో ఎందుకు ఉండాలి? చాలామంది
ఆ క్రిస్మస్కో, జనవరి 1కో, గుడ్ ఫ్రైడేకో, ఈస్టర్కో తప్ప మందిరాల్లో కనబడరు. నేను కూడా కొన్ని దినాలు ఒక పెద్ద మందిరానికి విశ్వాసిగా ప్రారంభ దినాల్లో వెళ్తే మాకు పెద్దగా ఉన్నటువంటి అన్నలందరూ మందిరం దాకా వచ్చేవాళ్ళు, కానీ బయట చెట్ల కింద కూర్చొని మాట్లాడి ఆ కానుకలు పట్టేటప్పుడు కానుక వేయడానికి మాత్రం వచ్చేవాళ్ళు. నేను అనుకునేవాడిని అప్పుడు, నేను పెద్దయినాక ఇలాగా చెట్ల కింద కూర్చొని కానుకేయాలనేమో అని. లేదు ప్రభునందు ప్రియులారా, దేవుడు గొప్పవాడు. ఆయన గొప్ప కనికరము చేత చెట్ల కింద కూర్చుంటే దైవజనుడి మాటలు ఏమీ వినలేము, అనగా తండ్రి ఉపదేశాన్ని వినలేం. కాబట్టి మందిరములో, అంతఃపురమైన మందిరములో కూర్చుంటే, అందులో మనం ఉన్నట్లయితే ఏ మేలు మనం పొందుకుంటామో, ఎందుకు ఉండాలో లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. మూల వాక్యానికి వద్దాం. పరమగీతము రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి పరమగీతము 1వ అధ్యాయము, పరమగీతము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 1వ అధ్యాయము పరమగీతము 4వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నన్ను ఆకర్షించుము, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి, ఆ మాట చూడండి ప్రియులారా, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను, నన్ను చేర్చుకొనెను. చాలు, చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం అంతఃపురము అనే విషయాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి, షూలమ్మితి దేవుని వధువు సంఘమైన మనం, రారాజు ఏం చేశాడు అనంటే, నన్ను తన అంతఃపురములోనికి చేర్చుకొనెను. దేవునిందు ప్రియులారా, ప్రతిరోజు మందిరముకు వెళ్ళేటటువంటి అనుభవం, అంటే ప్రతి ఆదివారమున, ప్రతి నియామక కూడికన మందిరమునకు వెళ్ళేటటువంటి అనుభవాన్ని కలిగిన మీరు ఎంత ధైర్యంగా, స్వేచ్ఛగా, తండ్రి ఇంటిలోనికి బిడ్డలు ఎంత ధైర్యంగా వెళ్తారో అలాగ వెళ్ళి మందిరంలో ఎక్కడైనా కావచ్చు, నిరభ్యంతరంగా ధైర్యంగా కూర్చుంటారు మీరు. అదే క్రొత్తగా ఒక వ్యక్తి మందిరం దగ్గరికి వచ్చాడు అనుకోండి, వాడు కూర్చోవాలంటే ఆలోచిస్తాడు, చాలా వరకు సందేహపడతాడు. ఏం చేయాలో, ఇక్కడ ఏం చెప్తారో, నేనేం చేయాలో అని గలిబిలికి లోనవుతారు కదండి. అంటే అంతఃపురములో ఆయన మనల్ని చేర్చుకున్నాడు ఆల్రెడీ. ఆ మాటే అక్కడ మనం చూసాం. చేర్చుకొనెను అని రాయబడి ఉంది షూలమ్మితి. ఎందుకు చేర్చుకున్నాడు? ఎందుకు అంతఃపురమైనటువంటి మందిరములో మనం చేర్చబడ్డాం? ఆ మందిరములో మనం ఎందుకు ఉండాలి? ఆ అంతఃపురములో మనం ఎందుకు ఉండాలి? రాకుమారులముగా, రాజకుమారులముగా, దేవుని ప్రియబిడ్డలముగా అంతఃపురములో మనం ఏం మేలు పొందుకుంటాం? ఆ విషయాలను కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయానికి వెళ్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనాన్ని మనం చూద్దాం. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపోవు వరకు, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. చాలు. దేవునిందు ప్రియమైన వారలారా, అంతఃపురమైన మందిరములో ఎందుకు ఉండాలి అని మనం చూస్తే, దైవదాసుని ద్వారా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఉగ్రత తీరిపోవు వరకు నీవు అంతఃపురములో దాగి ఉండుము అని అన్నాడు. అవును ప్రియులారా, ఎందుకు దేవుని మందిరములో మనము చేర్చబడాలి? ఎందుకు దేవుని మందిరమైన అంతఃపురములో మనము చేరి ఉండాలి అనంటే, దేవుని వాక్యం అంటుంది, భూమి మీదికి ఒక ఉగ్రత రాబోతుంది. ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు తప్పించబడతారు అంటే, సంఘ సహవాసములో, అనగా మందిరంలో కూడుకునేది ఎందుకు? సహవాసం చేయడానికి. ఆ మందిరంలో ఏముంటాయి? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎడతెగక ఉంటాయి.
ఎప్పుడైతే దేవుని మందిరమైన అంతఃపురములో మనము చేరతామో ఈ భూమి మీదకి వచ్చేటటువంటి ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. అవును ప్రియులారా, ఉగ్రత నుంచి మనము తప్పించబడాలి అంటే దేవుని మందిరమైన అంతఃపురములో చేర్చబడాలి. బైబిల్ గ్రంథంలో చాలా చిన్న కాలంలో రాజులైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలోనికి మనం వెళ్తే అందులో ఒక రాజును మీకు చూపిస్తాను. అతను దేవుని మందిరములో ఉండుట వల్ల ఏ మేలు పొందుకున్నాడో మనం చూడవచ్చు. రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయము. ప్రియులారా రండి, ఒక్కసారి మీకు ఆ రాజును మీకు పరిచయం చేయించి చూపిస్తాను. రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరము దాదితో కూడా దాచబడి ఉండెను. చాలు ప్రియులారా, దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. రాజుల 2వ గ్రంథము 11:3 వచనాన్ని చూస్తున్నప్పుడు అతల్య, అహజ్యా తల్లి అయిన అతల్య తను రాజకుమారులందరినీ నాశనం చేసి తను రాణిగా ఉండాలి అన్న కోరిక కలిగిన వ్యక్తి. బైబిల్ గ్రంథంలో ఒక చెడ్డ వ్యక్తి అని చెప్పచ్చు. రాకుమారులందరినీ చంపడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి. ఎందుకంటే నేను రాణిగా ఉండాలి, నేను పరిపాలకురాలుగా ఉండాలని. గుర్తుపెట్టుకోనండి ప్రియులారా, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తే ఎప్పుడైనా రాణి తప్ప, రాజు తప్ప ఎవరు పడితే వారు రాజు కాలేరు. అయితే ఆ దినాలలో అందరినీ చంపేస్తూ ఉన్నప్పుడు యోవాషు అనబడే రాకుమారుని ఆ ఇంటిలో పనిచేసేటటువంటి దాది, అక్కడ రాయబడింది 3వ వచనంలో, 6 సంవత్సరములు యెహోవా మందిరములో యోవాషు ఏమయ్యాడు? దాచిపెట్టబడ్డాడు. దేవునందు ప్రియమైన వారలారా, దేవుని మందిరములో యోవాషు ఉన్నాడు అన్న విషయము అతల్యాకు తెలియకోకుండా దాచిపెట్టాడు. తర్వాత యోవాషు రాజు అవుతాడు. యోవాషు రాజు అయిన తర్వాత తన జీవితంలో చాలా 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 కొంతకాలం ప్రభు యందు నమ్మకంగా స్థిరంగా ఉన్నాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఆ బుద్ధి నేర్పేటటువంటి దైవజనుల సహవాసాన్ని కోల్పోయి పాడైపడి తర్వాత విషయం. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, ఎవరైతే దేవుని మందిరము అయినటువంటి అంతఃపురములో ఉంటారో, ఇదిగో అతల్యావలే అనేకులు దాడి చేస్తూ ఉన్నప్పుడు, ప్రాణాలు తీయాలని వెతుకుతూ ఉన్నప్పుడు, దేవునిందు ప్రియమైన వారలారా, తప్పించబడతాం. అవునండి, దేవుని బిడ్డలు దేవుని ఇంటిలో దేవునితో సహవాసం చేయువారుగా ఉంటే తప్పించబడతారండి వారు. ఈరోజు చాలామంది బయట రకరకాలైనటువంటి శోధనలకు గురి కావడానికి వారు దేవుని మందిర సహవాసాన్ని కలిగిన వారుగా లేరు. దేవునందు ప్రియమైన వారలారా, ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, ఇన్ని రోజులు ఏదో వారంలో ఒక్కరోజు వెళ్తే చాలు, లేదా ఏదైనా పండుగలప్పుడు సమావేశాలప్పుడు కలిస్తే చాలు అని దేవుని మందిరమైన అంతఃపుర సహవాసాన్ని కోల్పోతూ వచ్చావేమో. సో ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవా, నేను దాచబడాలి. భూమి మీదికి రాబోతున్న ఉగ్రత దినాన్న పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతున్నప్పుడు నేను మందిరములో ఉన్న వ్యక్తిగా, సహవాసము కలిగిన వ్యక్తిగా, ఎప్పటికప్పుడు నన్ను నేను సరిచేసుకుంటూ దాచబడిన వ్యక్తిగా ఉండాలి. అవునండి, అందుకే అంతఃపురమైనటువంటి మందిరములో ఉంటే ఉగ్రత దినమున దాచబడతాం. రెండవది, అంతఃపురమైన మందిరంలో ఉంటే ఏం జరుగుతుందో కీర్తనల గ్రంథానికి వెళ్దామా? 45వ కీర్తనకు వద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 13వ వచనాన్ని మనం చూద్దాం. అంతఃపురంలో నుండి రాజకుమార్తె
అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. చాలు ప్రియులారా. రెండవదండి, దేవుని మహిమ కలిగిన అంతఃపురమైనటువంటి మందిరములో ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సిద్ధపరచబడతాం. ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? ముందు సిద్ధపడాలి. సిద్ధపరచబడతాం. అదే అక్కడ మనం చూసాం ప్రియులారా. చాలా చక్కగా మాట్లాడుతూ 45వ కీర్తన 13వ వచనంలో, అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. ఆమె వస్త్రము, రక్షణ వస్త్రమును అలంకరించుకొని దేవుని కుమారుడా కుమార్తె మహిమ కలిగిన మందిరములో దేవుని సహవాసము ద్వారా దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలి. అలాగా అంతఃపురంలో సిద్ధపడిన ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథానికి వెళ్తే ఎస్తేరు రాణి ఎక్కడ సిద్ధపడిందో మనకు అర్థమవుతుంది. చూద్దామా ప్రియులరా? ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఈదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. చాలు ప్రియులారా. ఎవరండి? హేగే. అలనాడు రాణి అయినటువంటి వస్తీని అహశ్వరోసు కాలములో వస్తీ యొక్క గర్వాన్ని బట్టి రాణిగా తృణీకరించబడింది. అప్పుడు రాజు కొరకై మరలా రాణిని సిద్ధపరచాలి. కాబట్టి లేఖనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది యవ్వన బిడ్డలను ఎవరు రాజు కొరకు తగిన వధువు అని సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు హేగే ఆ చిన్నదాన్ని చూసి, ఎస్తేరును చూసి, ఆమె అతని దృష్టికి దయ పొందింది కాబట్టి, రాజు దృష్టికి దయ పొంది హేగేకు అప్పగించినప్పుడు హేగే ఆమెను 6 నెలలు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ ద్రవములతోను ఇలాగా ఆమెను రాజు కొరకై సిద్ధపరిచాడు ప్రియులారా. ఎక్కడా? అంతఃపురములో సిద్ధపరిచాడు. దేవునిందు ప్రియమైన వారులారా, దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము అంతఃపురమైన మందిరములో ఉన్నట్లయితే సిద్ధపరచబడతామండి. దేవుని రాకడలో ఎత్తబడుటకు భూమి మీదికి వచ్చేటటువంటి ఆ ప్రచండమైనటువంటి అగ్ని గంధకములు కురిచేటటువంటి ఆ ప్రళయము నుంచి తప్పించబడ్డానికి దేవుని మందిరములో సిద్ధపరచబడతాం. ఎలాగ సిద్ధపరచబడతాం? అక్కడే చూడండి. 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, ఈయదగిన 7 ఓకే, మనం ఒకసారి 9వ వచనం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. ఆ చిన్నది 9వ వచనం కన్నా 12వ వచనాన్ని చూద్దాం. చాలా బాగున్నాయి. 12వ వచనం, 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత. చాలా పెద్ద వచనం అండి ఈ వచనము. చాలు 9వ వచనం నుంచి చదవండి మీరు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివితే అంతఃపురములో ఎలాగ సిద్ధపరుస్తారు అనంటే 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోనూ అక్కడున్న స్త్రీలను సిద్ధపరిచి వారి కోరిందల్లా ఇచ్చి రాజు ఎదుటకు ప్రవేశపెట్టడానికి అంతఃపురములో సిద్ధపరుస్తారు.
అంటే దేవుని యందు ప్రియమైన వారలారా, ఒక రాజు ఎదుటకు రాని వెళ్ళాలి అంటేనే ఇన్ని రీతులుగా సిద్ధపరిస్తే ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి మనము ఎలాగ సిద్ధపడాలి అంటే 6 నెలలు సుగంధ వర్గములతోనూ 6 నెలలు పరిమళ తైలములతోనూ అన్నట్లుగా పలు విధములైన ఉపదేశముల చేత మనము సిద్ధపరచబడాలి. ఎలాగట? పలు విధములైన ఉపదేశముల చేత మనము సిద్ధపరచబడాలి. నువ్వు ఎప్పుడో క్రిస్మస్కి వెళ్తివి, లేదా ఈస్టర్కో గుడ్ ఫ్రైడేకో వెళ్తివి, లేదా ఎవరో చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని అప్పుడు సందేశం ఏంటివి? నీ జీవిత కాలంలో నువ్వు వినే సందేశాలు ఏంటివి? అందుకే దేవుని మందిరమైన అంతఃపురములో నువ్వు చేరినట్లయితే నిన్ను ఒక్కొక్క పర్యాయము ఒక్కొక్క రీతిగా పలు ఉపదేశములను దర్శించి రాకడకు సిద్ధపరుస్తాడు. ప్రియులారా, రారాజైన దేవుని కొరకు సిద్ధపరుస్తాడు. అందుకే క్రమమైన సహవాసం. ప్రియులారా, దేవునందు ప్రియులారా, ఎన్ని సందేశాలు మీతో మాట్లాడుతున్నాను. ప్రతి సందేశము ప్రభు రాకడకు సిద్ధపరచుట కొరకే తప్ప నా సూటు బూటు చూయించుకోవడానికో, నా గొప్ప జ్ఞానాన్ని కనపరుచుకోవడానికి, నేను ఇంతటోనని చెప్పుకోవడానికి కాదండి. భూమి మీద ఎవరైనా సరే తమ్మును తాము కనపరుచుకోవడం కొరకే దేవుని వాక్యం ప్రకటిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. మా బాధ్యత ఏంటి అనంటే, ఇదిగో హేగే వలె 6 నెలలు సుగంధ ద్రవ్యములతోనూ పరిమళ తైలములతోనూ ఎలాగా హేగే ఎస్తేరును సిద్ధపరిచాడో రాజు కొరకై, అలాగ దేవుని ప్రియబిడలముగా సేవకులముగా మేము మిమ్మల్ని దేవుని రాకడకు సిద్ధపరచుట కొరకు మాత్రమే. ఇప్పుడు ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే, అలాగే అంతఃపురంలో సిద్ధపడాలి అంటే, పలు విధములైన ఉపదేశముల చేత సిద్ధపరచబడాలి అంటే మనము అంతఃపురములో ఏం చేయాలి? ఆ మాట చెప్పి ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురము అనే పదం చాలా ప్రాముఖ్యమైనదండి. అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత చాలు. ప్రియులారా, 4వదండి, మొదటిది అంతఃపురములో అయినటువంటి మందిరములో ఎందుకు చేరాలి అంటే ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి. 2వది రాకడలో ఎత్తబడుటకు ఉపదేశముల చేత సిద్ధపరచుకోవాలి. ఇవి జరగాలి అంటే అంతఃపురములోని బోధకునికి అప్పగించుకోవాలి. అనగా దేవుని సేవకులు దేవుని మందిరములో చెప్పబడే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనానికి తమ్మును తాము అప్పగించుకోవాలి. ఎస్, దేవుడు నాతో మాట్లాడాడు, నన్నే దర్శించాడు, నా బ్రతుకును మార్చుట కొరకే ఈ మాటలు అని గ్రహించి దేవుని ఉపదేశాలకు తమ్మును తాము అప్పగించుకోవాలి. ప్రియులారా, ఈరోజు జరుగుతున్నదేంటి? మందిరంలోనికి వచ్చి దైవ సేవకుడు దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఎవరికైనా ఘాటుగానో సూటిగానో తగిలితే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మందిరాల్లోనే లేచి వాక్యాలు జరుగుతుండగానే కొట్లాడుతున్న రోజులకు వచ్చేసాయండి. ఆ మధ్య నాకు తెలిసిన ఒక సేవకుడు బాధపడితే పెద్దవాడు ఏమంటున్నాడు తెలుసా? వాక్యము చెబితే మమ్మల్నే ఉద్దేశించావు నువ్వని మందిరములోనే లేశారు బ్రదర్. అప్పగించుకోవడం లేదండి దేవుని సేవకులకి. నిజంగా నీ గురించే మాట్లాడితే నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. బోధకుల ఉపదేశం వలన సరిచేయబడాలి.
ఈరోజు అండి ఉదాహరణకి ఈ షూటింగ్ జరగక ముందుగా కిందన కొంచెం కరెంటు ప్రాబ్లం వచ్చింది, చర్చి యొక్క కరెంటు ప్రాబ్లం వచ్చింది. అర్తు మెయిన్ 2 వైర్లు ఒకదానికొకటి షార్ట్ సర్క్యూట్ అయ్యి దాదాపు ఉదయకాలం నుంచి మాకు సప్లై లేదు చర్చిలో, ఇంట్లో. ఇక్కడ మొత్తం పైన ఎలక్ట్రీషియన్ పిలిపించి, ఎలక్ట్రీషియన్ వచ్చిన తర్వాత ఆ వైర్లను కట్ చేసి మళ్ళీ వేరే వైర్లు వేస్తూ ఉన్నప్పుడు ఆ కింద పడ్డ వైరు ముక్కలు మిల్ట్ అయిపోయాయి, నల్లగా కాలిపోయాయి. అవి నేను చేత్తో పట్టుకున్నాను, తీసి పడేద్దామనే పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత అవి పడేయడం కూడా జరిగింది. ఆ మసి లేకపోతే ఆ వైర్ల యొక్క నల్లగా ఉన్నటువంటి ఆ మసి మిల్ట్ అయిపోయాయి కదండి. నాకు తెలియదు నా చేతికి అది ఉంది అని నేను చూడలా, వైర్లు పడేసానులే అనుకున్నాను. ఇలాగ అనుకుంటే ముఖానికి నల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇంటికి వస్తే ఏంటి మసి పూసుకున్నట్టు, మసి ఎందుకు పూసుకుంటాను నేనేమన్నా వంట చేసేవన్నా. అద్దం దగ్గరికి వెళ్తే ఓహో మిల్ట్ అయిన వైర్ల యొక్క ఆ యొక్క 2 వైర్లు కాలిపోయినప్పుడు అవి బూడిద మాదిరి అయిపోయాయి. అది అయిందా అలాగ తుడుచుకుంటే అని అద్దం దగ్గర తుడుచుకున్నాను. అంతే తప్ప నాకు మస్తు అయిందంటావే నువ్వు అని నేను తిరగబడి లేకపోతే గద్దించి అలాగే ఉంటే నవ్వులు పాలయ్యేది ఎవరు? దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాలలో బోధకులు లేదా దైవ సేవకులు దేవుని వాక్యం చెబుతూ ఉంటే దేవుని సేవకుల మీద తిరగబడుతూ ఉన్నారు. హేగే వశమైన ఎస్తేరు ఎక్కడ తిరగబడినట్టు కానీ ఆయనకు భిన్నమైన ఆలోచన చేసినట్టు కానీ లేదు. తను ఏమైతే చెప్పాడో అదే అలంకరణ. ఈరోజు పరిశుద్ధ అలంకరణ అలంకరించుకోవాలి అంటే హేగే లాంటి దేవుని సేవకులు దైవావేశం వలన చెబుతున్న సందేశాల ద్వారా, ఉపదేశాల ద్వారా తమ్మును తాము అలంకరించుకొని దేవుని రాకడకు సిద్ధపడి ఉగ్రత నుంచి తప్పించబడాలి ప్రియులారా. అందుకొరకే దేవుని మందిరమైనటువంటి అంతఃపురములో మనము చేర్చబడాలి. అర్థమైందండి? అంతఃపురమైన దేవుని మందిరంలో మనం ఎందుకు చేరాలి అంటే, మొదటిది ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి, మహిమ కలిగిన మందిరంలో అంతఃపురములో మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, మూడవది పలు విధములైన ఉపదేశముల చేత సిద్ధపడడానికి, బోధకుడు చెప్పేటటువంటి ఉపదేశాల చేత దైవ వాక్యమునకు స్వాధీనమై దేవుని సేవకులు చెప్పే మాటలు మా కొరకే అని ఆయనను గౌరవించి ఆ ఉపదేశాలను దేవుని సేవకుల స్వాధీనములో మనల్ని మనం దేవుని వాక్యము చేత సరిచేయబడితే ఎత్తబడే గుంపులో ఉంటాం. ఇలాగ ఈ వాక్యమైన బిడ్డలందరూ మీ స్థానిక సంఘాలలో అంతఃపురమైన మందిరములో చేర్చబడి దేవుని రాకడలో ఎత్తబడాలని దైవ సేవకుడిగా దీవిస్తూ ప్రార్థన చేద్దాం. ఓ మహాగణుడవైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. అంతఃపురమైన మందిరములో మేము ఎందుకు చేరాలో, మందిరమును అంతఃపురముగా నీ బిడలమైన మమ్మలను కుమారులుగా కుమార్తెలుగా పోల్చి మీరు ఆత్మీయ అర్థాలతో మాట్లాడిన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.